కీలకమైనటువంటి సాక్ష్యాలు సేకరించడం వల్ల లేట్ అవుతుంది అనేది నేనైతే అనుకున్నా. దానితో ఈ ఫ్లడ్స్ రావటం ఈ 10 రోజులు బట్టి లేట్ అయింది తప్ప ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి ఏదో కేసుని తప్పుదోవ పట్టించాలనేది జరిగే పని కాదండి. అది ఇంకోటి స్పష్టంగా చెప్తున్నా. అసలు మొదటి నుంచి కూడా డాక్టర్ కాదంబరి జత్వాని ఆమె ఒక క్వాలిఫైడ్ డాక్టర్. ఆమె అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆవేశంగా అసెంబ్లీలో, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. అట్లాంటి స్టూడెంట్ కాదు ఈమె. డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఈమె రాసినటువంటి ఆర్టికల్స్ యుఎస్ జర్నల్స్లో ప్రచురితమైంది. అలాంటి మెరిట్ డిస్టింక్షన్ స్టూడెంట్ ఈమె. ఇలాంటి నటిని మీరు కుటుంబంతో సహా ఆగమేఘాల మీద 36 గంటలు ఒక జిందాల్ కోసం తీసుకొచ్చి ఆమెను అక్రమంగా పోలీస్ కంట్రోల్ రూమ్లో బెదిరించి మీరు సంబంధం లేదని చెప్పి ఏసీపీ సిఐ కాశీ విశ్వనాథ్, ఏసీపీ హనుమంతరావు, కాకినాడలో హనుమంతరావు డ్యూటీ చేస్తా ఉంటే విజయవాడలో ఏం పనండి అతనికి? అతను వచ్చి వేధించి ఆమెని అనరాని మాటలని, ఫొటోస్ కూడా ఆమెను చాలా అభ్యంతరకరమైనటువంటి ఫోటోలు తీసి మానసికంగా బెదిరించి తరా ఒక రూమ్లో పెట్టి వాళ్ళ బ్రదర్ను ఒక చోట, వృద్ధ దంపతులను ఒక చోట, ఆయన నేవల్ ఆఫీసర్, ఫాదర్ మదర్, అదే ఫాదర్ మదర్ అని చెప్పేది, అదే ఫాదర్ మదర్నే నేవల్ ఆఫీసర్. ఆయన మదర్ వచ్చేసి ఆర్బీఐ ఎంప్లాయ్, తమ్ముడు వచ్చేసి ఒక రెప్యూటెడ్ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో ఒక ఓనర్ అతను. ఇలాంటి పెద్ద మనుషుల కుటుంబం నుంచి తీసుకొచ్చి, అంటే ఆమె నటి అవ్వటమే ఆమె చేసింది తప్ప లేకపోతే ఏంటి? ఆయన 50 crores ఆఫర్ చేశారు ఆ అమ్మాయికి, చేసినా కూడా రిజెక్ట్ చేసి అతని మీద ఫైట్ చేస్తా ఉంది, జిందాల మీద. అది కక్ష పెట్టుకొని ఈ దేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి అందరూ ఇంత పనికిమాలిన, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని నిర్ధారించుకొని జిందాల్ ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని రక్షించమని అడిగితే సజ్జలకి అప్పచెప్పి సజ్జల ద్వారా ఈ నాటకం. దీంట్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ ఐపీఎస్ అని చెప్పుకునే కానిస్టేబుల్స్, నాకు తెలిసి కానిస్టేబుల్స్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు. సార్, మీరు అనేది జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి కొంచెం నైపుణ్యంతో చాకచక్యంగా చేస్తారని వాళ్ళు అనుకొని చేపించారు ఇది అని అంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఈ దేశంలో జిందాలు అందరితో పరిచయం ఉండే, ఈ జిందాలు, అంబానీ సోదరులు, ఈ ఆదానీలకు అందరితో పరిచయాలు ఉండొచ్చు. కానీ అందరూ కూడా ఇటువంటి వాటికి ఒప్పుకోరు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, సొంత బాబాయిని చంపించిన ముఖ్యమంత్రి కాబట్టి ఈ చరిత్ర అంతా, ఈ క్రిమినల్ హిస్టరీ మొత్తం తెలుసుకొని జిందాలు ఇక్కడ ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సమ్ అమౌంట్ మాట్లాడుకొని ఆయన ఈ అకృత్యానికి పాల్పట్టానికి సిద్ధపడి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పనికిమాలిన ఐపీఎస్ అధికారులు, నిజంగా వీళ్ళని ఐపీఎస్ అధికారులు అనాలంటే క్రాంతి రాణా టాటా కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, విశాల్ గున్నీని కానివ్వండి, వీళ్ళు ఐపీఎస్లు అనాలంటే సిగ్గేస్తుంది నిజంగా. ఇంత ఐపీఎస్లు కూడా ఇంత దుర్మార్గంగా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ని, ఐపీఎస్లను కూడా ఏమైనా చేయగలడు. నిజాయితీ పరైనటువంటి ఐపీఎస్, ఐఏఎస్లను కూడా ఏ విధంగా మార్చగలరో వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి దగ్గర చూసాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర చూస్తూ ఉన్నాం. ఆమెను అరెస్ట్ చేయటం కూడా చాలా దారుణం. ఏంటంటే సుబ్బారావు గారికి తెలుసు, మా పార్టీ కానీ జనసేన కార్యకర్తలను కానీ అర్ధరాత్రి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టారని చెప్పి 75 ఏళ్ల వృద్ధురాల దగ్గర నుంచి 20 ఏళ్ల యువకుల వరకు తీసుకొచ్చి హాజరు పెట్టేటప్పుడు పేపర్లో రావటం, లాయర్లకు తెలియటం, మేము వెళ్ళటం, ఇవన్నీ జరిగిద్ది. సోదరు రజనీ గారు కూడా గుంటూరులో చాలాసార్లు మాకు ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా పోరాడేది అక్కడికి వచ్చి. అట్లానే సుబ్బారావు గారు కూడా వాళ్ళందరి కోసం పోరాడేవాడు. మరి అసలు వీళ్ళని తీసుకొచ్చినప్పుడు కోర్టులో హాజరు పెట్టారా, లేకపోతే మేజిస్ట్రేట్ గారి జడ్జి గారి ఇంట్లో హాజరు పెట్టారా? ఈ సభ్య సమాజానికి, ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? అసలు అక్కడ తీసుకురావటం కూడా వాళ్ళని ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియకుండా ఈ విషయం అనేది బయటికి రాకుండా తీసుకొచ్చారని చెప్పి ఇటీవల ఎప్పుడైతే ఈ డాక్టర్ జత్వాని కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు పక్కన వాళ్ళు అక్కడ లోకల్ పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారంట. అసలు మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళింది కూడా అని. రాగానే వీళ్ళ ఫోన్లన్నీ కూడా ముందు ఫోన్లు లాక్కున్నారు, ఏమీ కూడా ఎవరికి ఇంటిమేషన్ తెలియకుండా. ఎంత క్రూయల్గా చేశారంటే నిజంగా
అసలు జడ్జి గారి దగ్గర ఎప్పుడు హాజరు పెట్టారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి కనుక అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్న విషయం ఎవరికి ఎలా తెలియదో, ఈ విషయం, ఈ దుర్మార్గ విషయం కూడా సభ్య సమాజానికి, ప్రపంచానికి తెలియలా. నేను మగానిగా నేనైతే మాట్లాడకూడదు, కానీ కనీసం 45 రోజులు ఆ అమ్మాయికి రిమాండ్ ఇస్తే నెలసరి వస్తే ప్యాడ్స్ ఇవ్వలేదంట. అంటే భయపెట్టడం, నువ్వు ఇంకొకసారి గనక జిందాల మీదకు వెళితే నీ కర్మ ఇలా ఉంటుంది, నిన్ను ఇలా చేస్తాము అని చెప్పి ఇంత నీచంగా ప్రవర్తించారంటే ఈ దుర్మార్గులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుబ్బారావు గారు చెప్పినట్టు వదిలిపెట్టకూడదు. ముందు ఆ డిఓపిఓ ఆర్డర్స్ కోసం చూసి కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, హోమ్ సెక్రటరీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కేసుకు సంబంధించి అందరితో మాట్లాడి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకొని పోకుండా, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు పెడతారో వాళ్ళు అప్స్కాండ్ అయిపోతారు. ఇప్పుడు గనుల శాఖ వెంకటరెడ్డిని చూస్తా ఉన్నాం, మనం రఘురామకృష్ణరాజుని వేధించినటువంటి అడిషనల్ ఎస్పీని చూస్తా ఉన్నాం, వీళ్ళంతా పారిపోయారు. అలానే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా వదిలిపెట్టి పోకుండా ముందస్తు నోటీసులు చేయాలి వాళ్ళకి. అసలు వాళ్ళు ఆల్రెడీ రోజు వచ్చి సంతకాలు పెడుతున్నారు అనుకోండి, అయినా కూడా వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళని ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో చేర్చారో సుబ్బారావు గారు చెప్పినట్టు వెంటనే అరెస్ట్ చేయాలి వీళ్ళని. ఒక మహిళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే, వాళ్ళ సొంత చెల్లి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నువ్వు ముఖ్యమంత్రి కావటం కోసం. మీకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్సులు, మీ ఆస్తుల డిస్టర్బెన్స్ వస్తే ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేయించారండి మీ సాక్ష్య పత్రికలో. మీ సొంత బాబాయిని మీరు హత్య చేయించింది కాకుండా ఆయనకి ఎవరితోనో అక్రమ సంబంధాలు అంటగట్టి అవన్నీ తీసుకొచ్చి మాట్లాడతారా? అసలు మీకు సిగ్గు శరం ఉందా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనిషా, పశువా? కాబట్టి సుబ్బారావు గారు చెప్పినట్టు ప్రజలంతా కూడా ఇవాళ ఈ ఐపీఎస్ అధికారుల అరెస్టు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఒక్కసారి గనక ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తే మళ్ళా ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఈ సివిల్ సర్వెంట్లు మాత్రం ఎవరికి చెంచాలాగో పనిచేయకుండా మనం జగన్మోహన్, ఇప్పుడు వీళ్ళకి అలవాటేనండి, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు, శ్రీలక్ష్మి గారు చాలా యంగ్ ఏజ్లో ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరు సోదరిమణులు ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. ఆమె ఆమె మానుకున్న తర్వాత అమెరికా వెళ్ళింది అనుకోండి. ఈమె ఎంత దుర్భరమైన పరిస్థితి అనుభవించిందండి జైల్లో శ్రీలక్ష్మి గారు. అయినా కూడా తన బుద్ధి మారకుండా మళ్ళా సెంట్రల్ సర్వీస్ నుంచి ఇక్కడ ఏదో పెక్క తిందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పరిగెత్తుకుంటా వచ్చింది రమ్మనగానే. కానీ మీకు బుర్రలు పనిచేయవా అని అడుగుతా ఉన్నా. మీరు ఎట్లా చేస్తారంట ఇంత దుర్మార్గాలు? వాళ్ళ నాన్న టైంలో కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి వెళ్ళారు. మళ్ళీ ఇవాళ ఈ ముగ్గురు తయారయ్యారు. క్రాంతి రాణా టాటా కానీ విశాల్ గున్ని చాలా నీచమైనటువంటి ఆఫీసరు, మేకవన్య పులి. అట్లానే క్రాంతి రాణా టాటా చాలా సిగ్గుచేటుగా ఉంది ఐపీఎస్ అంటే. అసలు ఐపీఎస్ అంటే సమాజంలో ఎంతో గౌరవం సివిల్ సర్వెంట్లు అంటే. అసలు ఆ పోస్టుకి సెలెక్ట్ కావటం అనేదే చాలా గొప్పతనం. అది వాళ్ళందరినీ ప్రజలు కానీ ప్రపంచంలో ప్రజలు కానీ చాలా గొప్పగా చూస్తారు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అంటే. అటువంటి వీళ్ళు ఇంత నీచంగా ప్రవర్తిస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్లో నాట్ ఓన్లీ జత్వానీ కేసు, అనేక రకమైనటువంటి కేసులు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయటం కానివ్వండి, అనేక రకమైనటువంటి అరెస్టులన్నీ కూడా ఇల్లీగల్గా జరిగినాయి.